నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డితో కలిసి విహెచ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని విహెచ్ పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో కేవలం తులం బంగారం, 2500 రూపాయలు స్కూటీలు, పింఛన్ మినహా మిగతా కొత్త రేషన్ కార్డులు జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇక ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలతో పాటుగా రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, అలాగే ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగిస్తూ ఎన్నో ప్రభుత్వ పథకాలతో తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని విధాల నష్టపై తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ అయితే ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అంటూ తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకెళ్లి మహారాష్ట్రలో విచ్చలవిడిగా వెచ్చించి ఇక్కడి రైతులకు సంఖ్యలు వేసిన మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎలా అవుతారని ఆయన ప్రశ్నిస్తూ, అందుకే తెలంగాణ ప్రజలు తన పాలనకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రజాపాలనను గుర్తించి ఎన్నుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, అనంతరం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు అభ్యర్థి పొడుగు శ్రీనివాసులు, 13వ వార్డు అభ్యర్థి కొత్త శ్రీనివాసులను కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేస్తూ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేద ప్రజలు బాగుంటే, ముఖ్యంగా మా మహిళలు అక్క చెల్లెలు బాగుంటే మేము బాగుంటాం, మన వాడ బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే విధానంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद गुर्तुगे మన ఓటు గుర్తుకే మన ఓటు కూచుకుల రాజేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद जिंदाबाद कांग्रेस जिंदाबाद చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు ఫ్రీ బస్ ఇప్పుడు మా అక్క ఇడికి నాగర్ కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్కి వస్తుంది. మొన్ననే పోయి వచ్చిన కదా, మొన్న పోతే మళ్ళీ పోతా అంటున్నారా లేదా? 600 ఫ్రీ బస్ అయిపోయింది, అయిందా లేదా? ఇది మేము ఇచ్చినాం. ఇక మీ ఇండ్లలో 200 యూనిట్ లోపల కరెంట్ కాలుస్తే మీకు ఫ్రీ, నిజమే కదా? అదేవిధంగా మహిళలను లక్షాధికారం చేయాలని ఏది మీ ఇంట్రెస్ట్ విద్యనే రుణాలు ఇస్తున్నాం అక్క. ఏం చేయాలి? ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పార్టీ ఇందిరాగాంధీ రాజ్యం అన్నారు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ బాగా పనిచేయాలి అనేది ఆయన ఉద్దేశం. అదేవిధంగా కొలువులు ఇచ్చినాం, వాడు ఇయ్యలే. ఇప్పటికే 70,000 కోట్లు 70,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఇక రేపు
కొత్త సిటీ అవుతుంది ఈ పక్కకే దీనికి దాటగానే అదేది మన కంతా ఇక మీరు సైనికులుగా వేరే మారిపోతుంది లేదా ఆ అమ్మ పెట్టిన మొట్టురాయి దగ్గర ఇక్కడ 13వ వార్డు నుంచి శ్రీనివాసులు అదేవిధంగా లక్ష్మీ తిరుమల యాదవ్ గారు కోడు శ్రీనివాసులు గారు మొదట ఆయననేమో ఎస్సీ రెండో ఆయననేమో బీసీ యాదవ్ కరెక్ట్ కదా ఇక ఆఖరిలో కోడు శ్రీనివాసులు ఈయన ఎంకే పేరు చెప్తలేదు శ్రీనివాసులు ఎంకే అంటే అది డిగ్రీ ఊరి పేరు ఏదైనా నా ఉద్దేశంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే మీకు న్యాయం జరగాలంటే కార్పొరేషన్లో సరి అయిన డబ్బులు ఉంటే మీ బస్తీలు ఉక్కడం బాగుంటుంది మీ బస్తీల రోడ్డు బాగుంటుంది డ్రైనేజ్ బాగుంటుంది నీళ్ళు వస్తాయా డబ్బులు కాదు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పనిసరిగా ప్రతి మున్సిపాలిటీకు మంచి డబ్బు ఇస్తా తప్పనిసరిగా మీరందరూ ఓటు చేయాలంటే అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే సోనియా గాంధీ డిక్లరేషన్ చేసింది ఆ అమ్మ ఈనాడు తెలంగాణ రావాలంటే ఎవరు తెచ్చిండ్రు కేవలం సోనియా గాంధీ ఆ రోజులలో 1200 మంది చనిపోతున్నారు ఇక ముందు రావద్దు అని ఆలోచన చేసి ఇచ్చింది దానికి సోనియా గాంధీ కాదట ఏది జాతిపిత అంటేనే చెప్పేది గడ్డ పెడతా ఈ జాతిపితనా చెప్పు నువ్వు 12 పని చేసినావు